నందమూరి బాలకృష్ణ సాధించిన అరుదైన రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నటుడిగా బాలయ్య తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటికి బాలయ్య వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. బాలకృష్ణ కేవలం 22 ఏళ్లకే వసుంధరను పెళ్లి చేసుకున్నారు. 1982లో వీరి వివాహం జరగ్గా బ్రాహ్మిణి, తేజస్విని మరియు మోక్షజ్ఞ వీరి సంతానం. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి 12 చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా బాలకృష్ణ నిలిచాడు. హీరోగా బాలకృష్ణ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోకముందే ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కళ, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట్ పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో నటించారు. హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. బాలకృష్ణ మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం సాహసమే జీవితం. అప్పట్లో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఏ కోదండరామిరెడ్డితో బాలకృష్ణ అత్యధిక సినిమాలు తీశాడు. వీరిది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో అత్యధికంగా 13 సినిమాలు వచ్చాయి. అందులో 9 హిట్ అయితే 4 ఫ్లాప్ అయ్యాయి. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7 చిత్రాల్లో బాలకృష్ణ నటించగా అందులో 6 చిత్రాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. స్వతహాగా లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన బాలకృష్ణకు సింహం కలిసి వచ్చేలా టైటిల్ పెట్టడం ఓ సెంటిమెంట్. సింహం నవ్వింది, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమసింహం, లక్ష్మీ నరసింహ, సింహ, జయసింహ వంటి 8 చిత్రాలకు ఆయన టైటిల్లో సింహ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ ఏకంగా 12 చిత్రాల్లో పోలీస్ గా కనిపించారు. బాలకృష్ణ విజయశాంతిలది సూపర్ హిట్ పేర్. బాలయ్య అత్యధికంగా విజయశాంతితో 17 చిత్రాల్లో కలిసి నటించాడు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలో తన తండ్రి పాత్రను బాలకృష్ణ చేశారు. తండ్రి బయోపిక్ లో నటించిన ఏకైక హీరో బాలకృష్ణ. బాలకృష్ణ ఇప్పటి వరకు ఏకంగా 15 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ చేశారు. 2012లో వచ్చిన అధినాయకుడు సినిమాలో తాత, తండ్రి, మనవడుగా 3 పాత్రల్లో కనిపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.